తీర్పుని అర్థం చేసుకోవడంలో మహారాష్ట్రలో ఎప్పటికప్పుడు వైఫల్యం నడుస్తూనే ఉంది. దాదాపుగా 3 టర్మ్స్గా అక్కడ ప్రజలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. 2014లో సింగిల్ లార్జెస్ట్గా బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు. 2019లో సింగిల్ లార్జెస్ట్గా బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు. 2024లోనూ సింగిల్ లార్జెస్ట్గా బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు. అదే సందర్భంలో మిగతా వాళ్ళని జట్టు కట్టుకు తీసుకెళ్ళు అని బీజేపీ చెప్తున్నారు. ఇబ్బంది కలిగినా ముందుకు పో అని బీజేపీకి చెప్తున్నారు. అది గ్రహించాల్సినటువంటిది భాగస్వామి పక్షాలు. క్రిందటిసారి ఉద్ధవ్ థాకరేని కాదని బయటకు వచ్చి షిండే బీజేపీతో కలిస్తే వాస్తవంగా ఏదో 4 మంత్రి పదవులు ఇచ్చి నడిపించుకోవాల్సినటువంటి బీజేపీ తన స్వార్థానికి వాడుకోకుండా ఏకంగా ముఖ్యమంత్రి పదవి షిండేకి ఇచ్చింది. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి అలవాటు పడ్డ షిండే అది వదులుకోవడానికి సిద్ధంగా లేక రకరకాల రచ్చ చేస్తూనే ఉన్నాడు. 50 స్థానాలు వచ్చినటువంటి షిండే 132 స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని కాదు తనకు ముఖ్యమంత్రి ఇవ్వమంటాడు. ఇంతవరకు ఎటూ తేల్చలేదు. కాసేపు నేను ముఖ్యమంత్రి పదవి రేసులో లేనన్నాడు. ఆ తర్వాత ఎవరి డెసిషన్ అనేది ఫైనల్ బీజేపీ అధినాయకత్వం అన్నాడు. మళ్ళీ తర్వాత వచ్చిన తన కొడుక్కి డిప్యూటీ సీఎం అంటాడు, తనకు హోంమంత్రి అంటాడు, హోంమంత్రిత్వ శాఖ ద్వారా డిప్యూటీ సీఎం అంటాడు. తన కొడుకుని డిప్యూటీ సీఎం చేసి అతనికి హోంమంత్రి శాఖ ఇప్పించాలని అతని ప్రయత్నం. బీజేపీ అందుకు సిద్ధంగా లేదు. దాంతో వస్తున్న గొడవ. ఇంకో పక్కన తను సీఎం అన్నటువంటి పాయింట్. ఈ రచ్చతో ఏదో ఒక విధంగా ఫైనల్గా తను డిప్యూటీ సీఎం విత్ హోమ్ మినిస్టర్ అయినా లేదంటే కనుక తన కొడుకుని డిప్యూటీ సీఎం అన్నటువంటి రూట్లో షిండే కథ నడిపిస్తున్నారు. దాంతో జరగాల్సినటువంటి మీటింగులు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. మరి ప్రమాణ స్వీకారం సందర్భానికి రేపటికి డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.